హాయ్ బ్రో. హాయ్ అన్న. దేవరా సినిమా ఎలా అనిపించింది? సో ఇప్పుడే చూసి వచ్చాను దేవరా ఎంట్రీ సీన్స్కి అయితే నిజం చెప్తున్నా, ఎన్టీఆర్ అన్న నిజంగా ఆ ఎంట్రీకి సురచాప మీద బయటకు వస్తాడు భయ్య సముద్రంలో నుంచి. సో తండ్రి ఎన్టీఆర్ బయటకు వచ్చేది చూస్తే నిజంగా థియేటర్లో వీళ్ళలు ఒక్కొక్కరు అయితే చొక్కాలు చింపుకొని థియేటర్లో సగం స్క్రీన్ ఉంటుంది కదా, సగం స్క్రీన్ చింపేశారు భయ్య సుదర్శన్లో. అంత అరాచకం సృష్టించారు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్. ఒక ఎంట్రీకి ఇంకా సినిమా థియేటర్ లాస్ట్ వరకు మాత్రం నుజ్జు ఇంకా ఈ 6 షోలు కంప్లీట్ అయ్యేసరికి థియేటర్ ఉంటుందో తగలబడుతుందో తెలియదు, కానీ మొత్తానికైతే ఎన్టీఆర్ అన్న మాత్రం వరాచకానికి హద్దులు లేకుండా, ఆ సముద్రానికి హద్దులు లేకుండా ఉంటాయి కూడా. సో అన్న నరకుడికి హద్దులు లేకుండా ఒక నరకుడికి నరుకుతే సముద్రం ఏర్పెక్కుతుంది బ్రో. ఆ రేంజ్లో ఉంది బ్రో సినిమా మాత్రం. పూనకాలే అరాచకం అనుకో బ్రో. ఒక్కొక్క నరకుడు కాదు, అది నరుకుతే సముద్రం ఎర్పెక్కించాడు అన్న. ఆ రేంజ్ లో ఉంది. అమ్మాయిలు అంతా ఎంజాయ్ చేశారంట కదా, డాన్సులు అంతా. అమ్మాయిలు అయితే నిజంగా చుట్టమలే సాంగ్ వచ్చినప్పుడు అయితే నిజంగా అమ్మాయిలు కాదు బ్రో, నిజంగా అమ్మాయిలని మర్చిపోయి వాళ్ళు కుర్చీలు కొట్టారు బ్రో. ఆ రేంజ్ లో డాన్స్ చేశారు చుట్టమలే సాంగ్ కి. ఇంకా ఆయుధ పూజ సాంగ్ అయితే ముసలోళ్ళు మాత్రం చింపి చిరాక్ కనిపించారు బ్రో. ఒక్కొక్కరు ముసలోళ్ళు కాదు బ్రో, వాళ్ళు యంగ్లే. పొట్టెలు కొడదామని తీసుకొచ్చారు కానీ అది వర్కౌట్ కాలేదు. కానీ ఆయుధ పూజ సాంగ్ కి అన్న నరకడానికి వెళ్ళినప్పుడు మాత్రం సాంగ్ ఉంటుంది భయ్య. ఆయుధ పూజతో సాంగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఆయుధ పూజతోనే సినిమా ఎండ్ అవుతుంది. మామూలుగా ఉండదు. అన్న నరకుడికి బాబా వేరే లెవెల్ బ్రో. అడుగు. ఇంకా జాన్వీ కపూర్ కాదు బ్రో, అది పెద్ద హీరోయిన్. అన్న పక్కన చేయడం ఆమె అదృష్టం. ఇంకో 5 సంవత్సరాల తర్వాత అన్నని చూసాం కదా, జాన్వీ కపూర్ని పట్టించుకోలేరు ఎవరు. జాన్వీ కపూర్ చాలా చిన్న పిల్లలకు అనిపించింది. అన్ననే చూశారు, అన్ననే ఫోకస్ చేశారు. అన్న ఎలా నరుకుతాడో అదే చూశారు భయ్య. నిజంగా లాస్ట్ 40 మినిట్స్ మాత్రము కళ్ళార్పకుండా అసలు మన కళ్ళు రెప్పలు మూసామా తెరిచామన్నట్టు ఉంటుంది. సో లాస్ట్ 40 మినిట్స్ మాత్రము దేవర కాదు భయ్య, దేవర రక్తపాతము సముద్రం ఎర్పెక్కిచ్చాడన్న. గుండెకి గూస్ బాంబ్ వచ్చాడు లాస్ట్ 40 మినిట్స్ అయితే. ఇంటర్వెల్ సీన్ బ్రో, ఇంటర్వెల్ సీన్ కొడుకు ఎంటర్ అవుతాడు కిరాక్. అప్పుడు వదిలే బ్రో. ఎన్టీఆర్ అన్న 5 సంవత్సరాల తర్వాత చూసాము. చాలరా బాబు, కల్కి రికార్డులు బ్రేక్ కట్టడానికి సరైన మొగుడు వచ్చాడు అనిపించింది. మా అన్న దిగిండు, చూపిస్తాం చూడుర్రి అంతే. అనురాధ్ మ్యూజిక్ నిజంగా అన్న ఇలా నరికేసి ఇలా వస్తాడు బ్రో. ఇలా బాంబ్ పెలిచినట్టు ఒకటి పెలుస్తారు. అబ్బా అన్న నడుచుకుంటూ వస్తుంటే నిజంగా గూస్ బాంబ్స్, గుండెకే గూస్ బాంబ్స్. ఆ 40 నిమిషాలు మాత్రము అస్సలు ఇంకా థియేటర్లో ఎవ్వరు కూర్చోలేరు, అంత బ్రహ్మాండంగా తీశాడు బ్రో. సినిమా మాత్రం చాలా బాగుంది. కొరటాల శివ కమ్బ్యాక్ ఇచ్చాడు అన్న. ఇంకా రాజమౌళి తర్వాత ఎన్టీఆర్ అన్నకు ఫ్లాప్ అవుతుంది అని ట్రోల్స్ వచ్చాయి, బోర్డ్ అని మాట్లాడారు. అన్న పెట్టాడు సరైన రాడ్ అందరికి. చూసారా, ఒక రేంజ్లో అయితే ఇచ్చాడు ఎన్టీఆర్ అన్న. అంటే ఒక రేంజ్ బ్రో. ఇప్పుడు చూపిస్తాం ఏంటో ఎన్టీఆర్ కల్ట్ ఫాలోయింగ్ ఎట్లా ఉంటుందో చూపిస్తా. అన్న మాస్ అమ్మ మొగుడు మా ఎన్టీఆర్ అన్న. దమ్ముంటే ఆ పూరి అంతే బ్రో. అరే 5 out of 5 ఏంది బ్రో, 1000 out of 1000. కల్కి రికార్డులో బ్రేక్ చేస్తున్నాం అంతే. రికార్డు బ్రేక్. ఎన్ని కోట్లు కలెక్ట్ చేయొచ్చు? అరే బ్రో 2500 కోట్లు పక్కా 100%. కల్కి బీట్ చేస్తే బాహుబలి రికార్డులు ఎగిరిపోతాయి గాల్లో అంతే. థ్యాంక్ యూ బ్రో.